ప్రతిరోజు 16 రూపాయలు యాడ్ అవుతుంది. సో ఎందుకు మళ్ళీ అనుమానం మనకి ఎలా వస్తుందని ఏం లేదు, జస్ట్ సింపుల్ థింకిద్దాం చెప్పినట్టుగానే ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీకి వడ్డీ యాడ్ అవుతుంది. వెరీ సింపుల్. ఆటో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంత వస్తుంది. ఓకేనా? ఎంత? 100 రూపాయలు కట్టే వ్యక్తికి ఎంత యాడ్ అవుతుంది ప్రతిరోజు ఇంట్రెస్ట్? 200 కడితే 1000 కడితే 160. సో ఇట్లాగా ఎంతైతే కడుతున్నారో దానికి 16% యాడ్ అవుతుంది, 16 రూపాయలు యాడ్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ పర్సంటేజ్ లెక్కేయాలంటే 12 × 16, 12% అంటే రూపాయి, 16 రూపాయలు అసలు 12 × 16% వస్తుంది. మీకు సింపుల్గా అర్థమవడానికి 16 రూపీస్. సో ఇది గ్రేట్గా కస్టమర్కి చెప్పొచ్చా మనము? నేను చెప్పగలవా? 100% చెప్పచ్చు. ఎందుకంటే ఇంత బెనిఫిట్ ఇచ్చే సంస్థ ఇండియాలో ఏమీ లేదు. ఓకేనా? సరే, మరి వీళ్ళకి లోన్ కావాలి. మనం ఎన్ని రోజుల తర్వాత లోన్ ఇస్తాం వీళ్ళకి? కేవలం 100 రోజుల తర్వాత లోన్ ఇస్తాం. 100 రోజులకి వీళ్ళు 100 రూపాయలు చెప్పిన ఎంత కడతారంటే 10,000 రూపాయలు కడతారు. మీకు ముద్రా లోన్ ఐడియా ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మొదటగా 25,000 ఇచ్చాడు, తర్వాత 50, ఈరోజు 25 లక్షల వరకు ఇస్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అదే విధంగా మనకు కూడా ఇక్కడ అక్కడ ముద్రా లోన్ ఏదైతే ఉందో మనకు కూడా పిక్మీ స్కీమ్ ఉంటుంది. పిక్మీ లోన్స్ అంటారు వీటిని. ఈ పిక్మీ లోన్లో మనం ఎంత ఇస్తామంటే 100 రోజులకి ఎంత కట్టారు? 100 రూపాయలు చొప్పున 10,000 కట్టారు. కాబట్టి మన స్కీమ్ ప్రకారం మనము డబల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 2 రెట్లు అంటే ఎంత? 20,000 ఇస్తారు. ఒకవేళ రోజుకు 1000 రూపాయలు కడుతున్నాడు, 100 రోజులకి ఎంత కడతాడు? 1,00,000 కడతాడు. ఎంత ఇస్తాం మళ్ళీ లోన్? మనం 2 లక్షలు ఇస్తాం. సో అదేవిధంగా కేవలం 100 రూపాయల గురించి మాట్లాడుతున్నాను, అదే చెప్తాను. 100 రూపాయలు కట్టే వ్యక్తి 100 రోజులకి 10,000 కడితే 2 రెట్లు అంటే 20,000 ఇస్తాం. 20,000 ఎలా కడతాడంటే ప్రతిరోజు 120 రూపాయలు చొప్పున 6 నెలలు అంటే 180 రోజులు కడతారు. 6 నెలలు టైం పెట్టుకోవచ్చండి. 6 మంత్స్ ఈజీ ఈఎంఐలో క్లియర్ చేయొచ్చు. ఈ 100 రూపాయలు మాత్రం రెగ్యులర్గా కట్టాల్సిందే. ఈ లోన్ తీసుకుంటే దాన్ని ఎలా కడతాడు?